సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జర్నలిస్ట్ మిత్రులకి నమస్కారం. నేను కర్నూలు పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ వేసినాను. అయితే నామినేషన్ వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన భారతదేశంలో ముఖ్యంగా రెండు కారణాలు మేజర్గా ఉన్నాయి. ఒకటేమంటే పనిని బట్టి మనల్ని గౌరవించే పద్ధతి, అది నచ్చట్లేదు. ప్రతి దాంట్లో రాజకీయం అనేది ముడిపడి ఉంది. ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా మనము రాజకీయాలని ముడిపడినాయి. కాబట్టి నేను 27 సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేశాను. కాబట్టి ప్రతి చోట నేను ఎదుర్కొన్న సమస్యలు నాకు ఇబ్బంది కల్పించి, ఈ రాజకీయ రంగంలో కూడా మంచిగా చేద్దాము, మంచి పరిపాలన చేయడానికి మన ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో నేను నామినేషన్ వేసినాను. అయితే నామినేషన్ వేసిన తర్వాత నా వ్యక్తిగతంగా ముఖ్య ఉద్దేశాలు భారత ప్రభుత్వానికి, మన కర్నూలు ప్రజల ద్వారా మరియు మన జర్నలిస్టుల ద్వారా భారత ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్న ముఖ్య విషయం ఏమంటే, కర్నూలు నగరంలో సుప్రీంకోర్టు ప్రధాన బెంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేది మా ముఖ్య అజెండా. రెండవది ఏమంటే, జై కిసాన్ జై జవాన్ అనే నిదానంతో మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనకి అన్నం అంటే మనం ఎన్ని పనులు చేసినా మనకు అన్నం పెట్టే వాళ్ళు రైతే. కాబట్టి రైతు కూలీకి వృద్ధాప్యంలో భారత ప్రభుత్వం ద్వారా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలనేది నా రెండవ ప్రధాన డిమాండ్. మూడవ డిమాండ్ ఏమనగా, ప్రతి కుటుంబానికి ఆర్థిక స్వాతంత్రం. అంటే ప్రతి ఒక్కరూ మన పరిస్థితి మనకు తెలుసు. మనము ఇంట్లో అంటే మనం చేసే ఏ ఒక్క పని వల్ల మన కుటుంబం గడవడం లేదు. కాబట్టి క్రమశిక్షణతో, ఎందుకంటే నేను చేసిన చాలా రంగాల్లో నాకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం చూస్తే, కొంత మనం ఒక 20 సంవత్సరాలు కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే మనకు ఒక నైపుణ్యత అనేది వస్తే, మనం ఎవరిపైన ఉద్యోగం, ఏ ప్రభుత్వం పైన ఉద్యోగాల కోసం ఆధారపడే పని లేదు. ప్లస్ మనకు ఆ నైపుణ్యం ద్వారా మనం బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసము ప్రధానంగా నేను ఆ నైపుణ్యం, ప్రతి ఒక్క యువకునికి నైపుణ్యాలు నేర్పించేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలని రెండవ డిమాండ్ పెట్టడం జరిగింది. నా ద్వారా చేయాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ఇప్పుడు గత సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పార్లమెంట్లో ఎంపీలు గెలుస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఏ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందంటూ ఏం లేదు. వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళ ఇంటి వరకు, వాళ్ళ సొంత పనుల వరకు మాత్రమే చేసుకుంటున్నారు. కొంత చేస్తున్నారు కానీ అది అంత అభివృద్ధి రావడం లేదు. కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గ సెంటర్లో నైపుణ్యత సెంటర్లు పెట్టి, మరియు అక్కడ మంచి ఉపాధి కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మూడో డిమాండ్గా పెట్టి ఉన్నాను. తర్వాత రైతులకు మన అలగనూరు కానీ, తర్వాత గుండ్రేవల, తర్వాత పందికోన, ఈ ప్రాజెక్టులు త్వరగా అభివృద్ధి చెందడానికి, త్వరగా నిర్మాణం చెందడానికి కోసము నేను నిర్ణయం తీసుకొని పోరాడతా అని చెప్పేసి మూడో విషయం. అలగనూరు, తర్వాత సిద్ధేశ్వరం, గుండ్రేవల, పందికోన, ఈ ప్రాజెక్టులని త్వరగా నిర్మాణం చేపట్టి త్వరగా పూర్తి కావడానికి నా వంతు కృషి చేయాలని నేను నాలుగో నిర్ణయంగా తీసుకున్నాను. తర్వాత రీకాల్ యువర్ ఎంపీ. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పదవులు 5 సంవత్సరాలు పరిపాలించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగంలో, ఈ రాకెట్ సైన్స్ యుగంలో, ఎందుకంటే ఒకప్పుడు మీకే తెలుసు, మనం ఎక్కడికైనా ఏదైనా చేయాలా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా మెసేజ్ పంపించాలంటే కూడా వారాలు, రోజులు, గంటలు అయ్యేది. ఇప్పుడు కరెక్ట్గా మనం భూమి మీద ఎక్కడికైనా సరే హాఫ్ మినిట్లో సమాచారాన్ని పంపగలుగుతున్నాము, మరియు డబ్బులు కూడా పంపగలుగుతున్నాం. కాబట్టి ఇంత స్పీడ్ యుగంలో 5 సంవత్సరాలు పరిపాలన, 5 సంవత్సరాలు పదవి అవసరం లేదని, నాకు 36 నెలలు మాత్రమే కావాలని చెప్పేసి ఇప్పుడు మీ ఎదురుగానే, మీ సమక్షంలోనే ఒక బాండ్ పేపర్ని కూడా రాసి ఇవ్వడానికి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. బాండ్ పేపర్ కూడా రాసి ఇస్తున్నాను. ఇది వచ్చేసి నా రీకాల్ యువర్ ఎంపీ. అంటే 36 నెలలకి తిరిగి మళ్ళా సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవడానికి ప్రజలకు నేను అవకాశం ఇస్తున్నాను. ఇది భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. ఒక మాటలు చెప్పడము, ఎన్నుకోవడము, ఎన్నుకున్న తర్వాత చూసి చూడకుండా వెళ్ళిపోవడము. ఇది కాకుండా ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత నేను సమర్థుని అయితే నన్ను ఎన్నుకోండి. నేను సమర్థుని కాలేదు, నాకంటే సమర్థవంతమైన వ్యక్తులు వచ్చినారు, వాళ్ళని ఎన్నుకోండి. ఇప్పుడు కూడా ఇవి చేస్తామన్న వాళ్ళకి మాత్రమే ఎన్నుకోమని చెప్పేసి నా ప్రధాన అజెండాగా నేను వ్యక్తిగతంగా 3 సంవత్సరాలకు తిరిగి మీకు ఎన్నుకునే అవకాశం ఇస్తానని చెప్పేసి బాండ్ పేపర్లో మీ ఎదురుగానే, మీ సమక్షంలోనే రాసి ఇస్తున్నాను.
తర్వాత నా చివరి డిమాండ్ ఏమంటే నా జీతంలో ఒకవేళ నేను ఎంపీగా గెలిచి నాకు వచ్చే జీతం ఏదైతే ఉందో దాన్ని 60% డొనేషన్గా మన ఆరోగ్యానికి సంబంధించి ప్రజా వైద్యశాల కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు అభివృద్ధి పనులకు మరియు సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని చెప్పేసి నా జీవితకాలం నేను ఉన్నంత వరకు ఇవ్వాలని చెప్పేసి 60% ఇవ్వాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. ఇవి నా ప్రధాన ఎజెండా, నా ప్రధాన డిమాండ్స్. కాబట్టి దయచేసి జర్నలిస్ట్ మిత్రులు మీ ద్వారా ఇది ఎందుకంటే మీకు ఇస్తున్న నేను గొప్ప సమాచారం ఏమంటే ఈ భారతదేశంలో ఇటువంటి పనులు ఎవరు చేయలేదు, ఇటువంటి ఆలోచనలు కూడా ఎవరు చేయలేరు. ఇంకోటి చాలామంది అంటున్నారు సుప్రీంకోర్టే హైకోర్టే బెంచే మనకి గతి లేదు, సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ వస్తుంది అని. ఎందుకంటే ఒక్కసారి నిర్ణయం తీసుకోండి, మన కర్నూలు అనేది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో జియోగ్రఫికల్ పరంగా భౌగోళికంగా మంచి సెంటర్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకి రావడానికి అవకాశం ఉంది. కొన్ని దేశాల కంటే మన ఇప్పుడు ఎందుకంటే పాత జిల్లా కాకుండా ఇప్పుడున్న జిల్లాని తీసుకున్నా కూడా కనీసం భారతదేశం ప్రపంచంలో 4-5 దేశాల కంటే మన జిల్లా పెద్దది. ఇంకా రాష్ట్రాల కంటే ఇప్పుడు 7 సిస్టర్ రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాల కంటే కూడా ఇప్పుడు మన జిల్లా పెద్దది. కాబట్టి మీరు దయచేసి నాకు నా విషయాలని మీరు ప్రపంచానికి తెలపగలిగితే మీరు చేసిన వాళ్ళలో మీరు ముందుంటారని కోరుకుంటూ మీరు వచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యున్నయ్యాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.